మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తం 2025 గోచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండగలు ఏమిటి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆ 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు అరగ్రాము దగ్గర నుంచి ఒక 5 గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు కొనుక్కొని దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూజ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా, ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది. కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు. ఒకటి. ఇక 2 రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు, లేదా అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కానీ, లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెలకి రక్షాబంధన కడుతూ ఉన్నారు. ఇది యాక్చువల్లీ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు. ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే, కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది. ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఒక్కనొక సందర్భంలో గాయం అవుతుంది. తలకి గాయం అవుతుంది. అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడి తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు. కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు. నా చీర పాడినా పర్లేదు, చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడి తలకు కడుతుంది, ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా. ఆ దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆమె మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోధ అనంతరం ద్రౌపదీదేవిని కూడా ఓడిపోతాడు మన ధర్మరాజు గారు. ఆ సందర్భంలో ఆమెని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలన్నీ ఒలిచేస్తూ ఉంటారు. అంటే అవి దిగంబరంగా చేయాలని. ఆనాటి నుంచి ఉన్నాయి చూడండి ఎంత దుర్మార్గాలు. సరే, ఏదైతేమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు. భర్తలు 5 మంది ఏం చేయలేకపోయారు. ఎందుకంటే అన్నగారి మాట కట్టుబడి. అవన్నీ ఇంక అక్కర్లేదు, అక్కడికి వెళ్తే లోపలికి వెళ్తే మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరులైపోయారు అక్కడ. ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు అక్కడ లేడు, కానీ ఎక్కడి నుంచో సర్వాంతర్యామి ఆయన చూడదే ఉంది. ఆయనలోకి నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు. ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 నీరసం వచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడే కానీ ఆ చీరలు అలా వస్తూనే ఉంది. ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి ఇచ్చాడు. అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చెయ్యలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబంధన ఏదో 10 రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు, అది తీసుకొచ్చేసామా కట్టేసామా, ఆవిడ ఏదో 100 రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే 1000 రూపాయలు ఇచ్చా, అది కాదండి ఇక్కడ కావాల్సింది. అన్నలాగా నువ్వు నీ చెల్లెలను తోడబుట్టిన వాళ్ళు అక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళని కాపాడాలి. ఇది కాన్సెప్ట్. ఈ పని చేస్తున్నారా అది చూడండి. బయట ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఓకే. ఇక ఇదే మాసంలో మనకి ఇంకా సంకటహార చతుర్థి ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి. ఇక ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు. అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక దాని గురించి వెళ్ళక్కర్లేదు, రాజకీయాల దగ్గర వెళ్ళక్కర్లేదు. ఇకపోతే 16వ తారీఖున శ్రీకృష్ణ జయంతి. మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు. ప్రపంచానికి జగద్గురు, జగత్తుకే, ప్రపంచం కాదండి. ప్రపంచం అంటే భూలోకం ఒకటే, మొత్తం జగత్.
అక్కడ అంతకీ గురువు ఆయన. అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది 16వ తారీఖున. ఇక 27వ తారీఖున వాడల వీధి వీధిన గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి ఒకటి వస్తున్నది. అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి. ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు, ఇన్ని మంచి పండగలు, ఇంత శుభమైనటువంటి మాసంగా మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి, చెప్పడానికి, మీరు వినడానికి కాదండి. వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి. అది అర్థమైంది కదండి. ఈ నెలలో వచ్చేటువంటి విశేషాలు ఇవన్నీ. ఇప్పుడు మనము వృషభ రాశి వారికి ఆగస్టు నెల 2025 సంవత్సరం మొత్తం ఈ నెల రోజులు ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురు సంచారం జరుగుతున్నదండి. శుక్రుని యొక్క సంచారము ద్వితీయంలో ఒక 20 రోజులు జరుగుతున్నది. అంటే వృషభ రాశి వారికి ద్వితీయ స్థానం అంటే మిథునంలో, మిగతా 11 రోజులు శుక్రగ్రహము కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ద్వితీయ స్థానంలో సంచారం చేసేటటువంటి గురువు గురించి చెప్పుకోవాలి అన్నట్టయితే, ద్వితీయ స్థానంలో గురువు చాలా మంచి శుభ ఫలితాలు అందజేస్తాడండి. తద్వారా వీరికి ద్వితీయ స్థానం కాబట్టి కుటుంబం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది, ధనాదాయం బాగుంటుంది, అలాగే మాట కూడా చాలా సౌమ్యంగా ఆ ఆ పరిస్థితి తగినట్టుగా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తగినట్టుగా మాట్లాడటం అనేటటువంటిది ఒక కళ. ఆ కళ కూడా ఎవరికంతట వాళ్ళకి రాదండి, గ్రహాల ప్రభావం వల్లే వస్తూ ఉంటుంది. ఒకే మనిషి ఒక్కోసారి చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉంటాడు, ఒక్కోసారి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు, ఒక్కోసారి తిక్కగా మాట్లాడుతూ ఉంటారు, రకరకాలు ఉంటాయి. అది కూడా ఎందుకని అంటే గ్రహాల యొక్క ప్రభావం. ఇక ద్వితీయ స్థానంలో గురు సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి విషయాల్లో చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇక శుక్రుడు కూడా 20 రోజుల పాటు మీకు ఇక్కడే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి శుక్రుడు తృతీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే 11 రోజులు చతుర్థంలో అక్కడ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడండి. తృతీయంలో కూడా చతుర్థంలోనూ కూడా, ద్వితీయంలోను తృతీయంలోనూ కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. ద్వితీయంలో ఉన్నప్పుడు ఆయన కూడా కుటుంబం మీదే మంచి సుఫలితాలన్నీ కలగజేస్తాడు. అలాగే తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఇంత బయట అన్ని చోట్ల కూడా సాహసకృత్యాలు చేయటమే కాదు, మీ సేవకులే కాదు, మీ పై ఆఫీసర్లే కాదు, మీ మాటను గౌరవించటం, అనుసరించటం, ఆచరించడం అనేటటువంటి జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా శుక్రుడు 2 స్థానాల్లో సంచరించటం వల్ల మీకు చాలా శుభ పరిణామాలు కలుగుతూ ఉంటాయి. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందిస్తూ ఉంటారు. ఇకపోతే తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం కూడా జరుగుతున్నదండి. రవి సంచారం వల్ల మీకు రవి సంచారం తృతీయంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఇంట బయట సోదరులు, అలాగే మీ మీరు ఎక్కడైతే ఉద్యోగం వృత్తితో చేస్తున్నారో అక్కడ కూడా అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు. ఈ ఫలితాలన్నీ కూడా ఆరోగ్యం కూడా బాగుండేటట్టుగా చూస్తాడు. అందుచేత రవి యొక్క ఫలితాలు, ఎందుకంటే నవగ్రహాలకు రాజు ఆయన ఫలితాలు మంచి ఫలితాలు ఇస్తే చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంచెం చెడు ఫలితాలు ఇచ్చేటటువంటి చోట కూడా రాజు కాబట్టి కొంచెం తీక్షణంగానే ఉంటూ ఉంటాయి. అది ఈ విధమైన ఫలితాలు అనేది రవి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే బుధుడు యొక్క సంచారం ఒక 28 రోజుల పాటు మనకి ఈ తృతీయమైనటువంటి కర్కాటకంలో జరుగుతున్నది. ఆయన కూడా మిగతా 3 రోజులు ఈయన 3 రోజులు సింహంలో జరుగుతుందండి. ఇక్కడ ఇంకొక విషయం ఇందాక చెప్పడం మర్చాను. రవి యొక్క సంచారం కూడా 2 రాసుల్లో జరుగుతుందండి. అటు తృతీయ స్థానంలోను, ఇటు చతుర్థ స్థానంలో 14 రోజులు జరుగుతోంది. చతుర్థ స్థానంలో రవి శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఇక్కడ ఏంటంటే అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. విద్యా, భూమి, గృహాల విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకోండి. ఇక్కడ 4వ స్థానంలో బుధుని యొక్క 14 రోజులు ఆ విధంగా ఫలితాలు ఉంటాయి. ఇక బుధుని యొక్క ఫలితాలు మనం చెప్పుకున్నాం కదండి. తృతీయంలో ఈయన కూడా తృతీయంలో మంచి ఫలితములు ఇవ్వజాలండి బుధుడు. ఏంటంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్క 3 రోజులు మాత్రం చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు.
ఆ 3 రోజులు కొంచెం మనకి మంచి ఫలితాలే ఇస్తాడు. అంటే ఇదే విద్య, భూమి, గృహాల విషయంలో 3 రోజులు ఏముందంటే నెలలో 28 రోజులు, మోస్ట్ ఆఫ్ ది డేస్ ఎక్కువ రోజులు మనకి అక్కడ తృతీయంలోనే జరిగిపోతున్నాయి. అయితే మంచి జరిగే రోజు మాత్రం బుధుడి వల్ల చాలా తక్కువగా ఉన్నాయని అర్థమవుతాయి. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతువు. ఈ చతుర్థ స్థానంలో కేతువు అనేటటువంటిది ఇక్కడ కూడా మనకి ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితే. ఏమిటంటే అమ్మగారి యొక్క ఆశీస్సులు మనకి దూరం అవుతాయి. మన మాట వల్ల ఆవిడ బాధపడటమో, లేకపోతే ఆవిడ మాట వల్ల మనం బాధపడటమో జరుగుతుంది. ఆయన కూడా విద్య, భూమి, ఈ విధమైనటువంటి గృహము, వాహనము ఇత్యాది విషయాల్లో కేతువు కూడా మీకు ప్రతికూలంగానే ఉన్నారు. ఎవరికి? వృషభ రాశి వారికి. ఇకపోతే 5వ స్థానంలో కుజుడు. ఈయన కూడా అనుకూలమైన ఫలితాలు ఏమి ఇవ్వజాలడు. ముఖ్యంగా మీ సంతానం మీద, వారికి ఆటల మీద శ్రద్ధ, తద్వారా గాయాలు తగిలించుకోవటం, విద్యలో కొంచెం వెనకబాటుతనం రావటం, బుద్ధిబలం సరిగా పనిచేయకపోవటం, అది మంచి చెడు స్నేహాలు చేయటం, ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా 5వ స్థానంలో ఉన్నటువంటి కుజుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఉంటుందండి అతనితోటి. ఇకపోతే 10వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. రాహువే కాకుండా శని గ్రహ సంచారం కూడా జరుగుతున్నది. అంటే శని యాక్చువల్గా నిజానికి 3వ స్థానంలో, అంటే ఏకాదశ స్థానంలో ఉన్నారు, కానీ ఆయన వక్రించున్న కారణంగా 3వ స్థాన ఫలితాలనే ఇస్తున్నారు. అంటే శని, రాహువు కూడా మీకు అశుభ. 10వ స్థానం అంటే వృత్తి స్థానం కాబట్టి ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడి మీకు కొంచెం వ్యాపారం ముందుకు వెళ్లకుండా, మీరు ఉద్యోగం చేసే దగ్గర కొన్ని చికాకులు కలిగేటట్టుగా ఇవన్నీ కూడా ఇద్దరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రోజుల్లో కనుక ఈ కుజుడు, ఈ కేతు ఇక్కడ ఉండంగా, కుజుడు ఈ నెలలో ఇప్పుడు మారేది ఏం లేదు, కానీ ఇక్కడ మొత్తం మీద ఈ నెల రోజుల్లో ఎవరైనా న్యూ బోర్న్, కొత్తగా జన్మించినటువంటి శిశువులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి శపిత యోగం అని కూడా అనొద్దు. ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు. అంటే వక్రించే ఉన్నాడు కాబట్టి దాని ఫలితం కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. అయితే మీకు ఉద్యోగ విషయాల్లో వృత్తిపరంగా కొన్ని చికాకులు తప్పవు. ఇవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి వృషభ రాశి వారికి కలగబోతున్నాయి. వీరికి మొత్తంగా 3 గ్రహాల యొక్క గురువు, శుక్రుడు, కుజుడు, ఈ ముగ్గురు యొక్క సహాయ సహకారం యావరేజ్గా ఉంటుంది. అయినా మీరేం భయపడక్కర్లేదండి. ఎందుకంటే దోషం ఉన్న గ్రహాలకి ఏ విషయాల్లో కొంచెం మనకి ప్రతికూలంగా ఉన్నాయని చెప్పుకున్నాం కాబట్టి ఆ విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ఈ నవగ్రహాలను రోజు 2 నిమిషాలు, లేదా నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏ పూజ మీరు చేస్తున్నా సరే వాటిని ఆచరించండి. 4 రోజులు కూడా తప్పకుండా మీకు ఈ దోషాల నుంచి బయటపడతారు. లైఫ్ అంతా సాఫీగా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. శుభం.